మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిల్లలు ఈ బొమ్మలను చూడగానే కూడా స్కూల్లోకి రావాలి అని చాలా మంది స్కూల్లోకి రామని మారం చేస్తూ ఉంటారు. అంటే అట్లా ఉండకుండా కూడా 10వ తరగతి విద్యార్థి చెప్పేటటువంటి దానికంటే కూడా ఎక్కువ స్కిల్ ఈ పాప దగ్గర ఉందంటే రాష్ట్రాల యొక్క రాజధానులు కూడా అలవోకగా కూడా ఎలాంటి చూడకుండా కూడా ఆమె చెప్తుంది. తలుపులు తలుపులు నా పేరు చెప్పవా? చీపుడు చీపుడు నా పేరు చెప్పవా? పిల్లలకైతే ఇవి వేసుట్లనే పిల్లలు స్కూల్కు రావడం అలవాటు అవ్వడం, పేరెంట్స్ విడిచిపెట్టి ఉండడం ఇవన్నీ జరుగుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం కోయడా మండల కేంద్రంలో ఇక్కడ ఒక మోడర్న్ అంగన్వాడీ కేంద్రం అయితే ఉంది. ఈ మోడర్న్ అంగన్వాడీ కేంద్రం ఎంతో అద్భుతంగా అలరించే విధంగా కూడా ఈ మోడర్న్ అంగన్వాడీ కేంద్రం అయితే ఉంది. మనం లోపలికి వెళ్ళి ఈ మోడర్న్ అంగన్వాడీ కేంద్రంలో ఏమేమి ఉన్నాయి, అంటే ఏమేమి పిల్లలకు అందిస్తున్నారు అనేది మాత్రం మనము అడిగి తెలుసుకున్నాము. చూడొచ్చు, ఎంతో అద్భుతంగా కూడా ఈ మోడర్న్ అంగన్వాడీ కేంద్రాన్ని కూడా తీర్చిదిద్దడం అయితే జరిగింది. ఎంతో అద్భుతమైనటువంటి బొమ్మలు పిల్లలను చిన్న పిల్లలను ఆకట్టుకునే విధంగా కూడా ఈ మోడర్న్ అంగన్వాడీ కేంద్రం అయితే ఉంది. వెల్కమే చాలా అద్భుతంగా ఉంది. చూడొచ్చు, మనము ఇక్కడ ఆనందాల ఆరంభం అంగన్వాడీ కార్యక్రమం అని కూడా ఎంతో అద్భుతంగా కూడా ఇక్కడ బొమ్మలతో సహా చిత్రీకరించడం అయితే జరిగింది. నీకేం కావాలి చూడండి, పిల్లల బొమ్మలతో ఏబిసిడిల ఒక చిత్రీకరణతో కూడా, అంటే చిన్న పిల్లలను ఆకట్టుకునే విధంగా కూడా ఇక్కడ ఈ బొమ్మలు అయితే చిత్రీకరించడం జరిగింది. అండ్ ఇక్కడ అంగన్వాడీలో చేసేటటువంటి కార్యక్రమాలు అంటే పిల్లలకు అందించేటటువంటి ఆటలు కానీ చూడండి, ఇక్కడ ఇవి ఇప్పుడు ఎప్పటిగా అంటే చిన్న పిల్లలు ఆడుకునే ఆటలను ఇక్కడ దీని మీద చిత్రీకరించడం జరిగింది. అటు ఆ కారణంలో చూసుకున్నట్టయితే మాత్రం డాక్టర్, ఇంజనీర్, పోలీస్, లాయర్ ఎంతో అద్భుతంగా ఈ బొమ్మలను చిత్రీకరించారు. ఒక ప్రత్యేకంగా కూడా పిల్లలకు ఒక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసి చూడొచ్చు. పిల్లలకు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్ ని ఏర్పాటు చేసి మోడర్న్ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు అయితే చేయడం జరిగింది. చూడొచ్చు, ఈ బొమ్మలను చూడండి, పూర్తిగా కూడా పిల్లలకు ఒక మోడర్న్ గా కూడా చదువు అందించే విధంగా కూడా వీళ్ళు ఇక్కడ ఇప్పుడు అంటే చిన్న స్థాయి నుంచి అన్ని తెలుసుకోవాలి పిల్లలు. ప్రకృతిని కానీ ఉన్న పరిస్థితులను కానీ తెలుసుకునే విధంగా ఒక హ్యాపీ బర్త్డే బొమ్మ అంటే ఆకట్టుకునే విధంగా, అంటే ఈ పిల్లలు ఈ బొమ్మలను చూడగానే కూడా స్కూల్లోకి రావాలి అని, అంటే కొంతమంది ఏడవకుండా కూడా, అంటే చాలా మంది స్కూల్లోకి రామని మారం చేస్తూ ఉంటారు. అంటే అట్లా ఉండకుండా కూడా పిల్లలకు అద్భుతంగా ఇక్కడ ఈ మోడర్న్ అంగన్వాడీ కేంద్రాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం అటు సైడ్ వెళ్తే మాత్రం కూరగాయలకు సంబంధించినవి కానీ ఆకుకూరలకు సంబంధించిన ఏమేమి అందిస్తారు అంగన్వాడీలో కూడా పోషకాహారాలకు సంబంధించింది కూడా ఇక్కడ దీని ద్వారా కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది. అంటే మనం పిల్లలతో మాట్లాడిద్దాం, ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్తో మాట్లాడిద్దాం, పేరెంట్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, మొదటగా మనం పిల్లలతో కూడా ఒక పాట పాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా పాట చాలా బాగా పాడతారని కూడా మేడం చెప్తున్నారు. అంటే వాళ్ళు ఆడుకుంటూ కూడా ఒక పాట పాడతారంట. ఒకసారి తినండి, పాట పాడండి. రెడీ? చిన్ని పాప చిన్నారి పాప చిన్ని చిన్ని కళ్ళు కళ్ళకు కక్క చిన్ని చిన్ని ముక్కు ముక్కుకు ముక్కేర చిన్ని చిన్ని చెవులు చెవులకు కమ్మాలు. వాడంటే దాదాపు ఒక 3.5 years ఉంటాయి కావచ్చు, అంటే 3.5 సంవత్సరాలు అంతే ఉంటాడు బాబా అయితే. ఇంకో పాప కూడా ఉంది. నీ పేరేం పేరు? అక్షర. అక్షర. ఏం పాట పాడతావు? ఇల్లు ఇల్లు పాడు. ఇల్లు 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 అందమైన మా ఇల్లు, నాన్న అక్క చెల్లె అన్న. చిన్న స్థాయి నుంచి కూడా పిల్లలు నేర్చుకుంటే భవిష్యత్తులో కూడా ఇవన్నీ వాళ్ళకు ఉపయోగపడతా. అంటే పాపం చెప్పు, నువ్వు చెప్పు, నీ పేరేం పేరు? తలుపులు తలుపులు నా పేరు చెప్పవా? చీపుడు చీపుడు నా పేరు చెప్పవా? ఉషి ఉషి తెలియపో. నల్ల నల్ల నా పేరు చెప్పవా? పోసి పోసి అసిపోయిన నా తెలియదు పోపో. బ్యాటు బ్యాటు నా పేరు చెప్పవా? ఓహో, నీ పేరా?
నీ పేరు బాలు, నా పేరు బ్యాట్. మనం ఇద్దరం friends. చాలా వరకు అంటే ఇంగ్లీష్ మీడియాలకు పంపిస్తూ ఉంటారు చాలా మంది ఇక్కడ హై స్ట్రెంత్ కూడా ఇక్కడ ఈ మోడర్న్ అంగన్వాడీ స్కూల్లోనే తల్లిదండ్రులు కూడా అంటే వాళ్ళ తల్లులు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది కూడా ఎట్లా ఉంది అక్క ఇందులో అంటే చదివే విధానం ఎట్లా ఉంది, పిల్లలకు విజ్ఞానం ఎట్లా వస్తుంది మోడర్న్ స్కూల్. బాగుంది. మా పాప రాబట్టి ఇప్పుడు నేను 15 days అవుతుంది. చాలా బాగా ఇంటి దగ్గర అన్నం తినపోతున్నా కానీ ఇప్పుడు బాగా చేస్తారు. ఇక్కడ వంట మంచిగానే తింటుంది. మా పాప మంచిగా అలవాటు అయిపోయింది. మంచిగా చూసుకుంటారు టీచర్ వాళ్ళైనా అంగన్వాడీ ఆ అమ్మాయినా కూడా బాగా చూసుకుంటది. మంచిగా ఉంటారు పిల్లలు కూడా మంచిగా అలవాటు అయిపోయారు. అన్ని బాగానే ఉన్నాయి, మంచిగా చూసుకుంటారు, అన్ని మంచిగా చేస్తారు. ఏదైనా కూడా కొంచెం ఏడ్చినా కూడా మంచిగా దగ్గర తీసుకొని మంచిగా చెప్పడం కానీ మంచిగా నేర్పిస్తారు. అంతా బాగానే ఉంది. ఎట్లా ఉందండి ఈ బొమ్మలను చూస్తుంటే, ఇక్కడ ఈ ఫుడ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ బొమ్మలను కానీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. అంటే అవగాహన కోసం అన్ని రాసిరు కాబట్టి ఆల్మోస్ట్ నేర్చుకోవడానికే ట్రై చేస్తారు. పిల్లలు కూడా మంచిగా రాసిరు, మంచిగా కేర్ తీసుకుంటారు వీటి మీద స్కూల్ తరపున కూడా. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మీ పాప? మా పాప వచ్చేసి ఇప్పుడు 2.5 years, అంటే 3 years 3 రన్నింగ్. ఇక నేను కూడా అలవాటు చేద్దామని తీసుకొచ్చిన, అలవాటు అయిపోయింది. మంచిగా చూసుకుంటారు కాబట్టి అలవాటు అయిపోయింది. అంటే ఇక్కడ చూసుకోవడం కూడా అంటే బాగా చూసుకుంటున్నారు. ఇంకా చాలా మంది అయితే ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాము. అక్క చెప్పండి, మీ పాప ఎన్ని ఇయర్స్, ఎప్పటి నుంచి పంపిస్తున్నారు ఇక్కడికి? మా పాప 4 years, డిసెంబర్ నుండి వస్తుంది. బాగానే ఉంది. ఇక్కడ ఫుడ్ కానీ మేడమ్స్ కానీ బాగా చూసుకుంటారు, బాగా కేర్ తీసుకుంటారు. పిల్లల పైన బాగా కేర్ తీసుకుంటారు. సేమ్ అమ్మ వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళతోటి పిల్లలతోటి కూడా పేరెంట్స్ లెక్కనే ఉండి అన్ని బాగా చూసుకొని నేర్పిస్తున్నారు. తిండి విషయంలో కూడా తినకపోయినా మారం చేసినా తినబెట్టే టైం కూడా ఇస్తారు మేడం, ఇట్లా తినిపిస్తారు. ఇప్పటి వరకైతే బాగుంది. ఈ బొమ్మలు అయితే పిల్లలకైతే ఇవి వేసుట్లనే పిల్లలు స్కూల్ కు రావడం అలవాటు అవ్వడం, పేరెంట్స్ విడిచిపెట్టి ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ పాప పేరు కృతజ్ఞ. అంటే ఇప్పుడు ఈమె దాదాపు ఒక 3.5 years ఉంటుంది. అంటే 10వ తరగతి విద్యార్థులు చెప్పేటటువంటి దానికంటే కూడా ఎక్కువ స్కిల్ ఈ పాప దగ్గర ఉంది. అంటే రాష్ట్రాల యొక్క రాజధానులు కూడా అలవోకగా కూడా ఎలాంటి చూడకుండా కూడా ఆమె చెప్తుంది. మనం అడుగుదాం, మనం అడిగినా కొద్దిగా ఆమె మనకు సమాధానం చెప్తుంది. చూడొచ్చు. చెప్పు ఒకసారి. ఆంధ్రప్రదేశ్, అమరావతి, అరుణాచల్ ప్రదేశ్, ఈటానగర్, అస్సాం, దిస్పూర్, బీహార్, పాట్నా, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, గోవా, పనాజీ, గుజరాత్, గంతినగర్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, షిమ్లా, జార్ఖండ్, డాచి, కర్ణాటక, బెంగళూరు, కేరళ, తిరువనంతపురం, మధ్యప్రదేశ్, భోపాల్, మణిపూర్, ఇంఫాల్, మేఘాలయ, సిల్లాన్, మిజోరాం, ఐజ్వాల్, మహారాష్ట్ర, బొంబాయి, నాగాలాండ్, కోహిమా, ఒడిస్సా, భువనేశ్వర్, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జైపూర్, సిక్కిం, గంటక్, త్రిపుర, అగర్తల, తమిళనాడు, చెన్నై, తెలంగాణ, హైదరాబాద్, ఉత్తరప్రదేశ్, లక్నో, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, వెస్ట్ బెంగాల్. కలకత్తా. సో అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల పేర్లు, వాటి యొక్క రాజధానులు కూడా ఎంతో అద్భుతంగానే చెప్పింది. అంటే వీళ్ళు ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కూడా మనం అంగన్వాడీ సెంటర్ నిర్వహించినటువంటి టీచర్ అయితే విజయ్ గారు ఉన్నారు. అంటే ఇలా ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు, అంటే విద్యార్థులకు కూడా ఎలాంటి పోషకాహారం అందిస్తున్నారు అనేది తెలుసుకుందాం. మేడం చెప్పండి, అంటే ఇప్పుడు ఈ మోడల్ అంగన్వాడీ ద్వారా పిల్లలకు ఎలాంటి విద్యను బోధిస్తున్నారు మేడం? ఎట్లా ఉంది పిల్లల్లో అవగాహన? నేను 1999లో జాయిన్ అయినా సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను అంగన్వాడీ స్కూల్ మీద చాలా కేర్ తీసుకుంటున్నా. నా పిల్లలు అనే భావన కొద్దీ తల్లిదండ్రులు కూడా నా పైన వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నేను అప్పటి నుండి అప్పుడు ఒక పూట స్కూల్ ఉన్నా కూడా సార్ నేను 4 గంటల దాకా కూడా టైం కేటాయించి పిల్లల కొరకు 4 గంటల దాకా ఉంచుకున్నాను. పిల్లలు నా ఏరియా వాళ్ళందరూ తల్లులు పనులకు వెళ్తారు. పొద్దున 9కి అట్లా వదిలిపెట్టేసి 4కి అట్లా తీసుకెళ్తారు. పిల్లలు నా దగ్గర బాగుంటారు సార్. తల్లిదండ్రులు నన్ను ఒక సొంత మనిషిలాగా చూసుకుంటారు. ఇక్కడ నా పైన భరోసాతోటి పిల్లలందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అయితే నా పిల్లల్ని నా ఎంకరేజ్ చూసి మా డిపార్ట్మెంట్ వాళ్ళు మన స్కూల్ని మోడల్ అంగన్వాడీ రాయాలని ఆ స్కూల్కి మోడల్ అంగన్వాడీ రాశారు సార్. ఇప్పుడు ఈ మొన్న నా సెప్టెంబర్ నెలలో చూసి వచ్చేసి కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు వచ్చేసి మాకు పెయింటింగ్ వేయాలని చెప్పేసి నా స్కూల్కి పెయింటింగ్ వేపేసిండ్రు. ఈ పెయింటింగ్ వేసేసింది కూడా మండల్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా మన అంగన్వాడీని చూసి కూడా మన అంగన్వాడీలో ఏమున్నదని తెలుసుకొని కూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కూడా తీసుకుపోయి అంగన్వాడీ స్కూళ్ళలో చేర్పిస్తున్నారు సార్. మాకు
గర్భిణీ స్త్రీలు కూడా సార్ నాకు బాగా చాలా మంది ఉంటారు. రోజు వచ్చి ఇక్కడ బాక్స్ తిని వెళ్ళిపోతారు. రోజు ఆకుకూర పప్పు, సాంబారు, డైలీ 200 ml పాలు, బాయిల్డ్ ఎగ్ ఇస్తాం సార్. ప్రతి 4వ శనివారం ఈసీ డే పెడతాము. ప్రతి ఒకటో డేట్ నుండి 5వ డేట్ వరకు పిహెచ్ఎన్సీ డే జరుపుతాము. తల్లులు అందరూ వస్తారు, పాల్గొంటారు సార్. ప్రతి నెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు పిల్లల్ని బరువులు చూస్తా, ఎత్తులు చూస్తా. పిల్లలు తక్కువ ఉన్న పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తాం. తక్కువ ఉన్న పిల్లల్ని పిఎస్సికి సబ్ సెంటర్కి రెఫర్ చేస్తాం. ఎన్ఆర్సి సెంటర్కి రెఫర్ చేస్తాం సార్. అంటే మేడం చెప్పండి, ఇప్పుడు మీ దగ్గర ఎంత స్ట్రెంత్ ఉంది? అంటే ఈ బొమ్మల ద్వారా కూడా పిల్లలకు ఎట్లాంటి గ్రోత్ వస్తున్నది, అవగాహన ఎట్లా వస్తుంది పిల్లలకు కూడా? చాలా మంది కూడా మంచి పాటలు కానీ అన్ని పాడుతున్నారు. ఈ బొమ్మల ద్వారా పిల్లలకు ఏమైనా అవగాహన వస్తుందా? వరకు సార్ మేము చేయించి చూయించే వాళ్ళము. కాకుండా ఇప్పుడు పెయింట్ మీద వేస్తే ఇది ఏంటిది అంటే చెప్పగలిగేంత స్థాయికి కూడా మెదిగింది సార్ పిల్లలు. ఈ పెయింట్ ఆకర్షణ తోటి కూడా మీకు చాలా మంది పిల్లలు ఎంకరేజ్ గా పంపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు 25 మెంబర్స్ వస్తున్నారు సార్ డైలీ. తల్లులు మాత్రం 14 మెంబర్స్ తల్లులు వస్తారు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు. ఈ బొమ్మలను చూసి ఆకర్షితులు అవుతున్నారా పిల్లలు? అంతకు ముందు నుండి అవుతున్నారు సార్. ఈ మాకు ట్రైనింగ్ ఇచ్చింది మేము ఈ కిట్ తయారు చేసుకున్న నుండి పిల్లలు ఇంకా ఆకర్షణకు గురి అయి అప్పటి నుండే పంపిస్తున్నారు సార్ పిల్లల్ని. ఈ బొమ్మలు కూడా పిల్లలకు ఉపయోగపడుతున్నాయా? బాగా పడుతున్నాయి సార్, ఆకర్షణీయంగా ఉన్నాయి కాబట్టి మా స్కూల్లో ఇవన్నీ ఉంటాయి అనేది చూసుకొని పిల్లలు కూడా ఉత్సాహంగా రాగలుగుతున్నారు సార్. చూడొచ్చు, ఈ మోడర్న్ అంగన్వాడీ అనేది కూడా ఎంతో ఆకర్షణీయంగా, అద్భుతంగా కూడా, అంటే వెళ్ళము అని మారం చేయకుండా బడికి వెళ్తామని కూడా పిల్లలు వారంతట వారే కూడా వస్తుండడం అయితే ఎంతో సంతోషదాయకం అని చెప్పుకోవచ్చు. అంటే నేటి పౌరులే రేపటికి దేశానికి కూడా ఎంతో ఉపయోగపడతారని కూడా మనము చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ జగదీష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.